హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీకే వ్లాగ్. డే 1 అయితే జర్నీతో చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలోని డే 2 అయితే చూపించబోతున్నాను, రండి. డే 1 వీడియోని ఎవరైనా మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చూసేయండి. గాయ్స్, నిన్న నైట్ లేట్ అయిపోయి నిద్ర పట్టేసి ఇంకా రూమ్ టూర్ అయితే చూపించలేదు. సో ఇప్పుడు మీకు రూమ్ టూర్ చూపిస్తాను. మేమున్న రూమ్స్ అయితే చూపిస్తానండి. కంప్లీట్ 5 రూమ్స్ అయితే తీసుకున్నాం. 405 నుంచి 409 వరకు. మేమైతే 408 తీసుకున్నాం. చూపిస్తాను. యాక్చువల్లీ రూమ్స్ అన్ని ఆన్లైన్ బుకింగ్ చేయడం వల్ల మాకైతే రూమ్స్ దొరకలేదు, మేము బుక్ చేసుకోలేదు. సో ఏంటనుకున్నామంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్స్ అలాగా దొరికేస్తాయిలే అని ఒక చిన్న ధీమాతో మేమైతే రూమ్స్ బుక్ చేసుకోలేదు. ఇక్కడికి వచ్చి ఇంకా బుక్ అయిపోయాం అనమాట. సో కొండ కింద అయితే నైట్ స్టే ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడికి వెళ్ళి తీసుకుందాం అన్న ఇదిలోని మా హస్బెండ్ వాళ్ళు కొండ మీదకి అయితే వెళ్ళి రూమ్స్ కోసం చూస్తున్నారు. సో ఏమవుతుందో తెలియదు, ఏమవుతుందో చూడాలి. మా పొట్టిదానికి ఫోన్ దొరికితే చాలండి, ఎక్కడలేని క్రియేటివిటీ అంతా బయటపడుతుంది. సో పొద్దున్నే లేచి ఫ్రెష్ అయిపోయి టిఫిన్స్ అయితే చేసేసి లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని దర్శనాలకు అయితే రెడీ అయిపోయాము. సో ఇప్పుడైతే మేము కింద నుంచి కొండపైకి బయలుదేరుతున్నాం అనమాట. సో ఆల్రెడీ మా హస్బెండ్ వాళ్ళు ముందున్న 2 కార్స్ లోనే అయితే వెళ్ళిపోయారు. సో లాస్ట్ కి ఫైనల్ గా నేను, బాబాయి, వదిన అయితే మిగిలాం అనమాట. సో మేము ముగ్గురం కలిపి ఒక కార్ లోనైతే బయలుదేరాము పైకి వెళ్ళడం. మొత్తం తిరుపతిలోని కొండ మీదే కాదండి, కిందన కూడా మొత్తం ఆ వైబ్స్ తో నిండిపోతుంది. నాకైతే తిరుపతిలో ఎంటర్ అవ్వగానే మైండ్ మొత్తం రిలాక్స్ అయిపోయి చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది. సో గాయ్స్, పొద్దున్నే లేచి ఫ్రెష్ అయిపోయి రూమ్ చెక్అవుట్ చేసేసి ఇప్పుడు తిరుమలకి అయితే స్టార్ట్ అయ్యాం. పైకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మనం అలిపిరి చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే కార్లోని ఎటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నా, ప్లాస్టిక్ రిలేటెడ్ వస్తువులు ఉన్నా సరే ఇక్కడే పడేస్తారు, ఎందుకంటే కొండపైకి ప్లాస్టిక్స్ నాట్ అలౌడ్. సో ఇక్కడ ఏంటంటే కార్ అంతా చెక్ చేసి మనం తెచ్చుకున్న లగేజ్ అక్కడ స్కాన్ చేసి అప్పుడు లోపలికి అయితే అలౌ చేస్తారు. ఇవన్నీ సెక్యూరిటీ పర్పస్ కోసం ఈ స్కానింగ్ అంతా అయితే చేస్తారనమాట. సో ఇప్పుడే బ్యాగ్ చెక్కింగ్స్ అవి అయ్యాయి. అక్కడ బ్యాగ్స్ అవి లగేజ్ అయ్యి మళ్ళీ ప్యాక్ చేసుకొని కార్లోనే ఇప్పుడే కొండ మీదకి అయితే స్టార్ట్ అయ్యాం. కొండ మీదకి స్టార్ట్ అయిన కాసేపటికే మనకి ఆ గణపతి దర్శనం అయితే ఇస్తారు. ఇంకా స్వామివారికి దండం పెట్టుకొని మన జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. ఘాటి మీద వెళ్తున్నప్పుడు సిటీ వ్యూ చూస్తుంటే మస్తుంది, అసలు చాలా బాగుంది. ఇంకా స్వామివారి నామస్మరణ చేసుకుంటూ అలా 7 కొండలు ఎక్కేసి పైకైతే తిరుమలకైతే వచ్చేసాం అనమాట. ఫైనల్లీ మా హస్బెండ్ వాళ్ళకి కాల్స్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట. ఫస్ట్ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మా పరిస్థితులు మేము ఇలా తిరుపతి వస్తే ఈ అనాథ పిల్లలు అనిపించారు మాకు ఇక్కడ. రూమ్స్ అవి ఎక్కడ ఏం లేవని ఇదిగోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈవిడే హేమలత గారు. ఇదిగోండి ఈవిడే గారు. ఇదిగోండి శాండ మాఫియా. మీకు ఎక్కడ నీళ్ళు ట్రాక్టర్లు దొరికితే ఆపేయండి, పర్వాలేదు. అలా చూడండి, ఏదో పెద్ద ఎవరు లేని మనసులో ఎదురు రావే నా చెలి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనం తిరుపతి నుంచి తిరుమలకి అయితే వచ్చాము. సో కార్ అయితే పార్కింగ్ చేస్తాము. ఇప్పుడైతే రూమ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. రూమ్స్ కోసం టోకెన్స్ అయితే తీసుకున్నాం, కానీ ఇంకా అలాట్మెంట్ అవ్వలేదు. అలాట్మెంట్ చేసిన తర్వాత ఎక్కడో అక్కడికి వెళ్ళి రెడీ అయిపోయి మొత్తం సర్దేసుకొని దర్శనానికి వెళ్తాము. గాయ్స్, మనం ఇప్పుడు అన్నప్రసాద కేంద్రం దగ్గర ఉన్నాం అనమాట. ఇప్పుడు స్వామివారి ప్రసాదాన్ని అయితే లంచ్ లోని స్వీకరించడానికి వెళ్ళబోతున్నాం. దర్శనాలు అయితే మాకు 6 గంటలకు అనమాట. సో ఇప్పుడు మేము స్వామివారి ప్రసాదం తీసుకొని ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా ఫ్రెష్ అయిపోయి అప్పుడు దర్శనాలకు అయితే బయలుదేరుతాం. మా హస్బెండ్కి హాయ్. ఎందుకోటి మా బ్యాచ్. మా హస్బెండ్ వాళ్ళ చెల్లిని ఎలా ఆట పట్టిస్తున్నారో చూడండి. లైన్లో స్పీడ్గా వెళ్ళాలి అంటే హ్యాండిక్యాప్ని స్పీడ్గా పంపిస్తారు అని ఇలా ఇలా నడాలని ప్రాక్టీస్ చేస్తున్నారు దగ్గర నుండి. యాక్చువల్గా మా హస్బెండ్ ఏ ఫంక్షన్స్కి వాటికి వెళ్ళినా సరే పెద్దగా ఫుడ్ అయితే తినరనమాట. కానీ ఈ తిరుపతి అన్నప్రసాదం మాత్రం ఎన్నిసార్లు పెట్టినా సరే తింటాను తింటాను అని చెప్పేసి అంటారు. అంటే
మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ అక్కడికే వెళ్లి తిందామన్నా సరే తిందాము, వెళ్ళిపోదాము అని చెప్పేసి అంటారు. అతనికి అక్కడ పెట్టే ఆ అన్నప్రసాదం అంటే అంత ఇష్టము. ఎందుకు, ఏంటి అని రీజన్ అడిగితే ఒకసారి నువ్వు టేస్ట్ చేసి ఆ తర్వాత నీ ఒపీనియన్ ఏంటో చెప్పు అని చెప్పేసి అయితే అన్నారు. టేస్ట్ చేశాక అసలు మ్యాటర్ అయితే అర్థమైంది. ఎందుకు మా హస్బెండ్ ఆ ఫుడ్‌ని అంత ఇష్టపడుతున్నారు అనేది. అక్కడ అసల స్వామివారి ప్రసాదం అయితే చాలా బావుంది. అంత పుణ్యం చేసుకుంటే మనకి ఆ స్వామివారి ప్రసాదం దొరుకుతుంది. సో, ఇంక మేము లంచ్ అయితే కంప్లీట్ చేసేసి దర్శనాలకైతే స్టార్ట్ అవుతున్నాము. ఆల్రెడీ మా అత్తమ్మ, మావయ్య గారు వాళ్ళకి మార్నింగ్ దర్శనం అయితే ఒకటి కంప్లీట్ అయింది. అండ్ మా అందరితో పాటు ఇంకొక దర్శనం కూడా ఉంది. సో, దర్శనం అయిన తర్వాత కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. సో గైస్, వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.